బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశను పెట్టుబడిగా మార్చుకొని అమాయకులకు కుచ్చు టోపీ పెట్టిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ మోసం విలువ ఎంతో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయల మోసం జరిగిందో తెలుసా? ఒక్క ఏడాదిలోనే సుమారు 600 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న ఫర్ ఎవర్ లివింగ్ ఇంపోర్ట్స్ కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నల్లటి ముసుగులో కనిపిస్తున్న వ్యక్తే ఈ 600 కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారి. ఎలా మోసం చేశాడంటే, గృహిణులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఈజీ మనీ అంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేది. స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ వంటి పలు రకాల ప్యాకేజీల పేరుతో బాధితుల దగ్గర నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి విలాసవంతమైన మెర్సిడెస్ బెంచ్ కార్ను, ఐఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతేకాదు, ముఠా ఖాతాల్లో సుమారు 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టంతో పాటు మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.